ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుందండి? ఇప్పుడు క్రోధి అనగానే కోపం అని అంటున్నారు, కొంతమంది భయపడుతున్నారు. అలానే ఇప్పుడు మనకి రాజు కుజుడు కాబట్టి ఈ కుజుడు వల్ల అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందంటారండి ప్రభావం అనేది? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హి సా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. క్రోధి నామ సంవత్సరం, శోభకృత్ నామ సంవత్సరము ఎలాగైతే మొదలై మనకు శుభాలను చేకూర్చిందో, అలాగే క్రోధి నామ సంవత్సరము అంటే, క్రోధి అంటే కోపము, ఆవేశము, అలాగే యుద్ధము, అలాగే ఎన్నో రకాలైనటువంటి అనర్థాలకు సాక్షిభూతము అని చెప్పుకోవచ్చు క్రోధి అని అంటే గనక. అయితే మనకు ప్రతి సంవత్సరము ఉగాది ఏ రోజునైతే ప్రారంభమవుతుందో, అంటే ఏ డే రోజునైతే ప్రారంభమవుతుందో ఆ యొక్క డేకి ఎవరైతే మనకు ఇప్పుడు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. కనుక ఈ సంవత్సరము మంగళవారము ఉగాది వచ్చింది కాబట్టి కుజుడు రాజుగా నిలిచాడు. రాజు ఎవరైతే ప్రజా పరిపాలన కూడా అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. కుజుడికి ఉన్నటువంటి స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వభావాలన్నీ కూడా మానవాళి మీద ప్రభావితం చూయించేటటువంటి విధానమే రాజు యొక్క లక్షణం. అలాగే కుజుడి యొక్క తత్వం ఏమిటో తెలుసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కనుక కుజుడి యొక్క తత్వం ఏమిటి? మొట్టమొదటిగా కోపము, ఆ తర్వాత యుద్ధము, ఆ తర్వాత రక్తవర్ణము, ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి రోగ సమస్యలు, ఆ తర్వాత అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు. అంటే కుజుడి ద్వారా వచ్చేటటువంటి స్వభావాలు ఈ రకంగా ఉంటాయి. అలాగే కుజుడు ఎర్రటి రంగు కలిగినటువంటి వాడు. అలాగే కుజుడి యొక్క నేత్రములు కూడా చాలా ఎర్రగా ఉంటాయి. అంటే ఆ ఎరుపుని మనం వర్ణించలేము. మనం మామూలుగా కంటితో చూసిన ఎరుపు కాదు, ఆ ఎరుపు మనం కంటితో చూడలేము, అది మనము ఊహించలేము కూడా. అంత ఎర్రటి కన్నులు కలిగినటువంటి వాడు. కుజుడి యొక్క తత్వాన్ని కలిగి ఉన్నటువంటి సంవత్సరము క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో కుజుడి యొక్క తత్వము చెప్పాను కదా, ఆ తత్వం ఎలా ఉంటుంది అంటే గనక ప్రజలందరూ కూడా పీడించబడతారు రాజుతో. అలాగే ప్రజలందరూ కూడా యుద్ధ వాతావరణంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరము అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అప్పుల పాలయ్యేటటువంటి విధానాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం ఎక్కువగా మొదలవుతూ ఉంటుంది. ఈ సంవత్సరము రక్తపాతాలు విపరీతంగా జరుగుతాయి. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా స్వతంత్రంగా తిరుగుతూ ఉంటారు. చట్టాలంటే భయాలు పోతాయి. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో పోలీస్ శాఖ వారిని కానీ, గవర్నమెంట్ రంగాన్ని కానీ లెక్క చేయకుండా ఉంటారు. అంటే ఎవరి ఇష్ట రాజ్యానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మనుషులలో కోపం విపరీతంగా పెరిగిపోతుంది. తన మన అనే భేదములన్నీ కూడా కోల్పోతూ ఉంటారు. క్రోధినామ సంవత్సరంలో 7 పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు మాత్రమే ఇచ్చినారు భగవంతుడు. ఈ 7 పాపగ్రహాల వల్ల ఈ సంవత్సరం అంతా అరిష్టము అని చెప్పుకోవాలి. 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి 2 శుభగ్రహాలు అనేటటువంటివి అంతగా మన మీద ప్రభావితం చూపించవు. ఎందుకంటే సమవర్తి అనేటటువంటిది కావాలి. 5 యుద్ధం చేయవచ్చు, లేదా ఒక దిక్కు 6 ఉండి ఇంకో దిక్కు 5 ఉన్నా కానీ ఏదో యుద్ధాన్ని. కానీ 7 పాపగ్రహాలు 2 శుభగ్రహాలు అని నిర్ణయం చేసిన తర్వాత 7గురితో యుద్ధం చేయలేరు. కాబట్టి 7 పాపగ్రహాలు కాబట్టి ఈ పాపగ్రహాల యొక్క కారణం చేత కూడా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు, వర్షాలు సరిగ్గా కురవకపోవడము, యుద్ధ వాతావరణాలు మొదలవ్వడము, కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఆర్టికల్స్ని మార్చడము, అలాగే రాజ్యాంగాన్ని మార్చేటటువంటి అవకాశాలు ఏర్పడము, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని ఉపయోగకరమైనటువంటి అంశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే గనక ఈ యొక్క మన భూమి కర్మభూమి.
వేదభూమి, పుణ్యభూమి. అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ భూమి పుత్రుడైనటువంటి కుజుడి ద్వారా మన యొక్క భరత భూమికి కొన్ని రకాలైనటువంటి విపత్తులే ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో యుద్ధ వాతావరణం మొదలవుతుంది, అలాగే రక్తపాతం మొదలవుతూ ఉంటుంది, అలాగే వావి వరుసలు మర్చిపోయేటటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి విపత్తులకు దారి తీసేటటువంటి అంశాలు క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ అంటే ఉంటాయి. ఇప్పుడు కుజుడు రాజవడం వల్ల మంచి జరిగే విషయాలు అంటే ఏం లేవండి? ఉన్నాయి, మంచి జరిగే విషయాలు 100% ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మంచి కంటే ఎక్కువ చెడే ప్రబలిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. మంచి అని అనుకొని మనం ముందు అడిగి వేస్తే అక్కడ మనకు చెడే ఎదురవుతుంది తప్ప మంచి అనేటటువంటి మనుషులు మన దగ్గర ఇప్పుడు మనం మంచి అనుకుంటాము, అది ఎదుటి వారు కూడా మంచి అనుకునేటటువంటి తత్వం ఉండాలి కదా. ఆ తత్వం లేనప్పుడు మనం ఎంత మంచి చేసినా కూడా అది బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది తప్ప మంచి అనేటటువంటి స్వభావాలు ఎవరికి ఉండవు. ఇంకోటి ఈ కలియుగ ధర్మం ఏంటంటే ఎవరైతే మంచి చేద్దామని చూస్తారో వాళ్ళే ముంచేసేటటువంటి ప్రవర్తన తీరు ఇప్పుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఏర్పడబోతుంది. అలాగే రాజకీయ నాయకుల మధ్య యుద్ధ వాతావరణం మొదలవుతుంది. ఒకరినొకరు తిట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఒకరినొకరు విమర్శించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయంలో గెలుపు కోసం రక్తపాతాలని సృష్టిస్తూ ఉంటారు. ఎన్నో రకాలైన ప్రజల మీద పన్ను భారాన్ని పెంచేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము ఈ యొక్క కూరగాయల ధరలు పెరిగిపోతాయి, మార్కెట్లో ఉన్నటువంటి సరుకుల ధరలు పెరిగిపోతాయి. ఎర్రటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ధాన్యములు కానీ, మిర్చి కానీ, ఈ కాఫీ పొడులు లాంటివి కానివ్వండి, పాల ఉత్పత్తులు కానీ, పెరుగు ఉత్పత్తులు కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఆహార ధాన్యములు మనిషికి నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో ఈ క్రోధినామ సంవత్సరంలో ధరలు ఆకాశానికి అంటేస్తుంటాయి. అంటే సామాన్య మానవుడు కొనలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. మనుషులలో కామం విపరీతంగా పెరిగిపోతుంది, వావి వరుసలు మర్చిపోతూ ఉంటారు, ధనమాన ప్రాణాల కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దొంగతనాలు విపరీతంగా జరుగుతాయి, క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఆహార పదార్థాల వస్తువులు కొందామంటే మనుషులకు శక్తి సరిపోదు. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, రాగి, ఇత్తడి మొదలగు పంచలోహాల యొక్క ధరలు ఆకాశానికి అంటేస్తాయి. ఇప్పుడే ధరలు చాలా, ఇప్పుడు బంగారం కూడా 71,000 అయింది. ఈ సంవత్సరంలో 1,00,000 రూపాయలైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంతటి ధరలు ఆకాశానికి అంటేస్తాయి. అంటే ఒక సామాన్య మానవుడు బ్రతకాలంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఇక నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రాంత వరకు కష్టపడుతూనే ఉండాలి. ఒకరోజు పొట్ట గడవడానికి కూడా మనిషి కష్టపడాల్సినటువంటి తత్వాలు ఏర్పడేటటువంటి అంశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి, అలాగే మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు అయినవాడు, ఎవరు పరాయివాడు, ఎవరు మన బంధువులు, ఎవరు మన స్నేహితులు, ఎవరు మనతోనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాలు బయటపడేటటువంటి అంశాలు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడబోతున్నాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.